ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. నేను వారిని విడువక ఈ కార్యములో చేయుదును. దేవునికి ఒక స్తుతి గీతం. యెహోవాకు కొత్త కీర్తన పాడండి. భూమి మీద చాలా దూరంలో ఉన్న సర్వ ప్రజలారా, సముద్రాల్లో ప్రయాణం చేసే సర్వ ప్రజలారా, మహాసముద్రాల్లోని సర్వ ప్రాణులారా, దూర స్థలాల్లో ఉన్న సర్వ ప్రజలారా, యెహోవాను స్తుతించండి. అరణ్యాలు, పట్టణాలు, కేదారు పొలాలు, యెహోవాను స్తుతించండి. శల నివాసులారా, ఆనందంగా పాడండి. మీ పర్వత శిఖరం మీద నుంచి పాడండి. యెహోవాకు మహిమ ఆపాదించండి. దూరదేశాల్లోని ప్రజలంతా ఆయనను స్తుతించాలి. యెహోవా ఒక పరాక్రమ సైనికుల్లా బయలుదేరుతున్నాడు. ఆయన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నవానిలా ఉంటాడు. ఆయన చాలా ఉర్రూతలుగుతుంటాడు. ఆయన గట్టిగా కేకలు వేసి అరుస్తాడు. ఆయన తన శత్రువులను ఓడిస్తాడు. దేవుడు చాలా ఓర్పు గలవాడు. చాలా కాలంగా నేను మౌనంగా ఉన్నాను. నేను అలానే మౌనంగా ఉండి నన్ను నేను నిగ్రహించుకున్నాను. కానీ ఇప్పుడు శిశువును కంటున్న స్త్రీలా నేను గట్టిగా అరుస్తాను. నేను కఠినంగా గట్టిగా ఊపిరి పీలుస్తాను. కొండలను, పర్వతాలను నేను నాశనం చేస్తాను. అక్కడ మొలిచే మొక్కలన్నింటినీ నేను ఎండిపోయేటట్టు చేస్తాను. నదులను నేను పొడినేలగా చేస్తాను. నీటి మడుగులను నేను ఎండిపోయేటట్టు చేస్తాను. గుడ్డివారికి ఇదివరకు తెలియని మార్గంలో నేను వారిని నడిపిస్తాను. ఆ గుడ్డివారు ఇదివరకు ఎన్నడూ తిరగని బాటలలో నేను వారిని నడిపిస్తాను. చీకటిని నేను వారికి వెలుగుగా చేస్తాను. కరక నేలను నేను చదును చేస్తాను. నేను వాగ్దానం చేసే పనులను నేను చేస్తాను. నా ప్రజలను నేను విడువను. కానీ కొంతమంది మనుషులు నన్ను వెంబడించడం మానివేశారు. బంగారపు పూత పూయబడిన విగ్రహాలు వారికి ఉన్నాయి. మీరే మా దేవుళ్ళు అని వారు ఆ విగ్రహాలతో చెప్తారు. ఆ ప్రజలు వారి అబద్ధపు దేవుళ్ళను నమ్ముతారు. కానీ ఆ ప్రజలు నిరాశ చెందుతారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.